This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to Maitri News. Munduga headlines. గురుకులాల టెండర్లపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం. కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్. ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. కొండగట్టు అంజన్నని దర్శించుకున్న ప్రభుత్వ విప్. డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్న రామగుండం సిపి. బి పవర్ హౌస్ ను సందర్శించిన ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. నూతన ప్లాంట్ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష. ఇక వార్తలోని వివరాలు. దొరల భజన చేస్తున్న కొప్పుల ఈశ్వర్ కు తాను సమాధానం చెప్పబోమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. డేట్ టైం చెప్తే హరీష్ రావు వచ్చినా, కేటీఆర్ వచ్చినా పూర్తి ఆధారాలతో సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు. కొప్పుల ఈశ్వర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధర్మపురిని అన్ని విధాలా అభివృద్ధి చేశామని చెప్పుకునే కొప్పుల ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. గురుకులాల్లో టెండర్లపై చర్చకి హరీష్ రావుతో కలిసి రావాలని సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్లోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ధర్మారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన విత్తన మేళాలో పాల్గొన్న మంత్రి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి రైతులకు విత్తనాలను అందజేశారు. గతంలో విద్యుత్ ప్రమాదంలో మరణించిన వారికి ఈ శాఖ ద్వారా మంజూరైన నష్టపరిహారం చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. గురుకులాల టెండర్లపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డేట్ టైం ఫిక్స్ చేస్తే తాను అధికారులను తీసుకుని వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా కొప్పులకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశంతో పాటు రైతులు, డీలర్లు పాల్గొన్నారు. హరీష్ రావుకి ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు ఈ భజన కొప్పులీశ్వర్ కాదు చెప్పుడు, ఈ భజన చేసే కొప్పులీశ్వర్ కాదు చెప్పేది. ఎందుకంటే ఆయన మొన్నటిదాకా ఇదే శాఖ మంత్రి చేసిండు. ఆయనకు సంబంధించిన అధికారులే శాఖలు ఉన్నారు. మరి సంవత్సర కాలంకి వెళ్ళి అనేక అంశాలు, పప్పు గురించి మాట్లాడుతాడు, నూనె గురించి మాట్లాడుతాడు, కోడిగుడ్డు గురించి మాట్లాడుతాడు, బియ్యం గురించి మాట్లాడుతాడు. 3 సార్లు 4 సార్లు గెలిచింది కానీ అనుభవ రాహిత్యంగా మాట్లాడుతాడు ఆయన మాట్లాడేదంతా. ఇదంతా కూడా జిల్లా కలెక్టర్లు వాళ్ళ యొక్క నేతృత్వం లోపల ఈ పప్పులది కానీ, నూనెలది కానీ, కూరగాయలది కానీ, మటన్ కానీ, చికెన్ కానీ టెండర్లు జరుగుతాయి. కేంద్ర రాష్ట్రం ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ గారు. 2000 కోట్లు హరీష్ రావు మాట్లాడితే నేను ఒకటే మాట చెప్పిన, ఇప్పటికైనా దానికి కట్టుబడి ఉంటే నేను నా అధికారులను తీసుకొని, కాగితాలను తీసుకొని వస్తా. హరీష్ రావు ఎప్పుడు వస్తారో టైం డేట్ చెప్పానండి. ఈ పరికరాన్ని ముచ్చట ఎందుకు మాట్లాడడానికి అర్థం లేకుండా ఏది పడితే అదే మాట్లాడితే గొప్పోడు అనుకుంటాను. ఆయన ఏమన్నా లక్ష్మణ్ కుమార్ తంటాలు పడకుండా గెలిచినట్టాడు కదా. మరి తంటాలు పడకుండా గెలిచినో, ప్రజల దయతో గెలిచినో, ఆ నరసింహస్వామి దయతో గెలిచిన. మన పార్లమెంట్ ఎలక్షన్లు ఎందుకు ఓట్లేలే నీకు? పార్లమెంట్లో నిలబడ్డావు కదా నువ్వు కొప్పులీశ్వరు.
పార్లమెంట్ ధర్మపురి నియోజకవర్గానికి ప్రజలు ఎందుకు ఓట్లేదని ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసినావు, ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసినావు, రైతులకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చినావు, సన్న బియ్యం ఇచ్చినావు, ఆ రైతులకు మన ఏదంటే వచ్చిన రుణమాఫీ చేసినావు, 200 యూనిట్ చేసినావు, రేషన్ కార్డు ఇచ్చినావు అని నువ్వు గొప్పగా నీకు నువ్వే ఊహించుకుంటే మరి ఎమ్మడి పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినా నీకు ఎందుకు ప్రజలు ఓట్లేదు అంటున్నా. నీకు ప్రజలు నిన్ను తిరస్కరిస్తే ప్రజలు నీకు సర్పంచ్ ఎలక్షన్స్లో నీ అడ్రస్ లేవు. జగిత్యాల అర్బన్ మండలం అంబారీపేట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రైతులకు 100% సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సహజ వ్యవసాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. వలంతరి లక్ష్మీపూర్లో సీడ్ ప్రాసెస్ యూనిట్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందన్నారు. రైతులు పండ్లు, కూరగాయలు, ఆయిల్ ఫామ్ సాగుపైన దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సర్పంచ్లు గుడిసెల గంగాధర్, సంగేపు మహేష్, సైంటిస్ట్ విజయ్ భాస్కర్ పాల్గొన్నారు. తప్పకుండా మీరు ఫోన్ నెంబర్ తీసుకొని కన్సల్ట్ చేయాలి. రెండవది యూరియా విషయంలో ఇంతకుముందు గంగాధర్ చెప్పిండు, యూరియా ఎక్కువ వాడకం అవుతుంది, తక్కువ వాడాలన్నారు. సహజ వ్యవసాయం చేయాలని కేంద్రమే కోరుతుంది. మన చెలికల్ ఫామ్ అంటాం, అది వాలంటరీ అంటారు. అంటే భూమి నీళ్లు ఎట్లా మేనేజ్మెంట్ చేయాలని పరిశోధన సంస్థ, ఏదో ఆత్మహత్య కాదు, అది స్వయం ప్రతిపత్తి సంస్థ. దగ్గర చాలా పవర్స్ ఉంటాయి అధికారులు. ఆ భూమి మనం తీసుకోవాలంటే ఒక ఏడాది తిరగాలి. నేను చలిగిన మార్కెట్ 10 ఎకరాలు తిరిగితే ఏడాది తిరిగిన. ఇప్పుడు కొందరు అంటున్నారు రాబడికి నేను కూడా ఇవ్వాలి, ఇవ్వమంటే తప్పించారు. కారణం ఏంటంటే సహజ వ్యవసాయం చేయాలని స్వయాన ప్రధానమంత్రి కోరుతున్నాడు. దాంట్లో ఇప్పుడు మన రాష్ట్రంలో చెలిగల ఫామ్ని గుర్తించారు. అంటే రేపటి నాడు రైతులు సహజ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎరువులు లేకుండా పంట ఎట్లా తేవాలంటే చూడాలంటే మనం చెలిగల ఫార్మింగ్. పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను మండల వ్యవసాయ అధికారి నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణలోని జిల్లాల్లో ఎల్నినో ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. తగినంత వర్షపాతం నమోదైన తర్వాతే విత్తనాలు విత్తుకోవాలని సూచించారు. ప్రభుత్వం గుర్తించిన 7 రకాల సన్న రకాలను సాగు చేసి బోనస్ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు డీలర్లు, రైతులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీడ్ మేళాలో భాగంగా ప్రతి రైతు వేదికలో మనకు రైతులకు అందుబాటులో వరి విత్తనాలు కానీ, కూరగాయలు కానీ, నానో యూరియా కానీ, నానో డిఏపి కానీ అందుబాటులో ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు, మన అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు సార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనము ప్రతి రైతు వేదికల్లో సీడ్ మేళా నిర్వహించడం జరిగింది. దీన్ని ప్రతి రైతు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి రైతులకు అందుబాటులో ఇప్పుడు మన గవర్నమెంట్ చెప్పినట్లు 7 రకాల వరి విత్తనాలు వేసుకోవడానికి అవి అవైలబిలిటీ ఉన్నాయా లేవని చెప్పి చేయడానికి ఈ ఉద్దేశము, ముఖ్య ఉద్దేశము. రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్లతో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఆయనకి అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి నిరాటంకంగా జరగాలని అంజన్నడు వేడుకున్నట్లు తెలిపారు. బాసర నుండి భద్రాచలం వరకు గల ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అన్నారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి నిరాటంగా కొనసాగాలని చెప్పని వేడుకుంటూ ఈ ప్రాంతంలో ఓవైపు దక్షిణ కాశీగా వెలిసినటువంటి రాజరాజస్వామి ఆలయం, మరోవైపు గోదావరి తీరాన
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, ఇక్కడ కొండగట్టు దేవాలయం అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి ఆయా జిల్లాల నుండి శాసనసభ్యులు, ఆయా జిల్లాల మంత్రుల యొక్క కోరిక మేరకు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని చేపట్టారు. ఆలయాలకు సంబంధించినటువంటి పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ, ఆలయాల అభివృద్ధి, ఆలయాలకు వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలను కల్పింపజేయడం. యువత వ్యసనాలకి దూరంగా ఉండాలన్నారు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడి భవిష్యత్తును చీకటిమయం చేసుకోవద్దని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపెల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సిపి విద్యార్థులకి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపెల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో డ్రగ్స్ వినియోగంతో కలిగే నష్టాలపై విద్యార్థులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా హాజరై విద్యార్థులకి దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. డ్రగ్స్ సరఫరా చేసినా, వాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి క్రయ విక్రయాల సమాచారం తెలిస్తే పోలీసులకి తెలియజేయాలని సూచించారు. అనంతరం సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్ అంటూ విద్యార్థులతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు, పెద్దపల్లి జిల్లా నార్కోటిక్ టీం ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐలు చంద్రకుమార్, మల్లేష్, మధుకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. All of you are in well dressed mood. I appreciate. నేను మీ ప్రిన్సిపల్ గారికి, ఎంఈఓ గారికి I compliment them. ఎంత మంచి డిసిప్లిన్ పిల్లలు ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా మత్తు పదార్థంకి పోడు. కరెక్ట్ అబద్ధం? కరెక్ట్. ఒక మంచి మనిషి ఉంటే, డిసిప్లిన్ మనిషి ఉంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మత్తు పదార్థం వైపు వెళ్ళడానికి అవసరమే రాదు. కానీ మీరు స్కూల్లో చదువుతున్నారు, అప్పుడు ఊరికి కూడా వెళ్తున్నారు, మీ సొంత ఊరికి. ఎప్పుడు కూడా మీరు బయట వెళ్ళినా, ఇక్కడ బహుశా మీ డిసిప్లిన్ మంచి ఉంది, మీకు ఆ విధంగా చెత్త మనసుతో కంటాక్ట్ ఉండదు. బయట సొసైటీలో వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఊర్లో ఈ బాధ ఉంటుంది. సో మీరు అప్పుడు ఒక పౌరుడుగా, ఒక సోల్జర్గా వెళ్ళి, యాంటీ డ్రగ్ సోల్జర్గా వెళ్ళి సొసైటీలో ఎక్కడ కూడా మీరు ఉన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ చుట్టుపక్కన ఉన్న అందరికీ ఈ అవగాహన పెంచుకోవాలి. మత్తు పదార్థం ఫస్ట్ టైం చాలా మంచి ఫీల్ అవుతుంది. ఎందుకు? మాకు బాధ నివారణంగా కనిపిస్తుంది, తీసుకున్నా మా బాధ పోతుంది. అందరు ఇదే చెప్పి ఫస్ట్ టైమర్కి అట్రాక్ట్ చేస్తారు. కానీ తర్వాత ఇదే అలవాటు అవుతుంది, ఇదే మజబూరీగా అయిపోతుంది. మరి స్టూడెంట్స్ అందరికి కూడా ఈ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించవలసినటువంటి అవసరము, బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. మరి డ్రగ్స్ అంటే ఏంటి? డ్రగ్స్ మనము ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నటువంటి మాట గంజాయి. గంజాయితో పాటు హెరాయిన్, కోకాయిన్, ఇంకా చాలా రకాలైనటువంటి మత్తు పదార్థాలు మనం వింటూ ఉంటాం సమాజం లోపల. ఈ దశ లోపలనే మీకే ఎందుకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే 13 to 19 ఇయర్స్ అడలోసెన్స్ ఏజ్. ఇక్కడ ఈ ఏజ్ నుంచే మీకు వీటి మీద అవగాహన కల్పించవలసినటువంటి అవసరం ఉంది. నా ప్రియమైన విద్యార్థులారా, మీరు ఈ దేశ భవిష్యత్తును నిలబెట్టాలి. మీ జీవితంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఒత్తిడి వచ్చినా, ఎవరైనా ప్రోత్సహించినా మీరు ధైర్యంగా లేదు అని చెప్పండి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మూతపడిన బి పవర్ హౌస్ ప్లాంట్ ను ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిఠల్ సందర్శించారు. జెన్కో అండ్ ట్రాన్స్కో, సీఎం అండ్ ఎండీహెచ్ తో కలిసి ప్లాంట్ స్థితిగతుల్ని పరిశీలించారు. నూతనంగా నిర్మించబోయే విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన వనరుల సాధ్యాసాధనాలపై స్థానిక విద్యుత్ అధికారులతో చర్చించారు. అంతకుముందు రామగుండానికి చేరుకున్న నవీన్ మిఠల్ కు స్థానిక అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. డిస్మెంటల్ చేయాలి అంటే చాలా హ్యూజ్ ప్రాసెస్. గవర్నమెంట్ జియో తర్వాత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి డిలీషన్ కి వెళ్ళింది. ఇప్పుడు దానికి వాల్యూ అసెస్మెంట్ కి టెండర్ అయింది. మంత్ ఎండింగ్ అలా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోతుంది. సో డిస్మెంటలింగ్ స్టార్ట్ అవుతుంది. చూసి ప్రాంతం చూసి ల్యాండ్ ఎట్లా ఉంటుంది, భూమి ఎట్లా ఉంటుంది, దానికి ఉందా ఎట్లా ఉంటుంది,
చూసి దాని మీద డిస్మెంట్లింగ్ కూడా చేయాలి, ఫ్యూచర్లో ఏం చేయాలి దాని మీద కొద్దిగా విజిట్ చేస్తేనే దానికి వచ్చాం. ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన పాఠశాలల బంద్ సక్సెస్ అయింది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజు వసూలని అరికట్టాలని, సర్కారు బడుల్లో కనీస వసతుల్ని కల్పించాలనే డిమాండ్లతో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెరిచిన పాఠశాలల్ని ఏబీవీపీ నాయకులు బంద్ చేయించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ పాఠశాలల బంద్ విజయవంతమైంది. బంద్ పిలుపు నేపథ్యంలో నడుస్తున్న పలు పాఠశాలల్ని విద్యార్థి సంఘం నాయకులు బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా మారింది అన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, తల్లిదండ్రుల నుంచి ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈఓ, ఎంఈఓ భర్తీ చేయాలని, సర్కారు బడుల్లో కనీస వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్స్ కన్వీనర్ అజయ్, నగర ఉపాధ్యక్షుడు విఘ్నేష్, జోనల్ ఇన్ఛార్జ్ గణేష్, జశ్వంత్, అభిరామ్ పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పాఠశాల బంద్ పిలుపువేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో స్వయంగా విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈ రేవంత్ రెడ్డి 20,000 పాఠశాలకు గాను 23,000 పాఠశాలను మూసే కుట్ర చేయడం జరుగుతుంది. దీన్ని వెనుక తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పాఠశాల బంద్ పిలిపించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల కనీసం మౌలిక వసతులు లేని కారణంగా ఎంతోమంది విద్యార్థులు విద్యుత్ దూరం కావడం జరుగుతుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ అనే స్కీమును వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. బంగారం కోసం ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ రాములు కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. 4 రోజుల క్రితం స్థానిక హనుమాన్ నగర్ కు చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి తాను నిర్మిస్తున్న ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉండగా గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకే ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని 4 రోజుల్లోనే పట్టుకున్నారు. ఇంటి ఓనర్ మెడలోని 7 గ్రాముల బంగారం దొంగిలించేందుకే నిందితుడు హత్యకి పాల్పడ్డట్టు డీఎస్పీ తెలిపారు. ఈ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు స్పష్టం చేశారు. సాయంకాలం నిన్న పట్టుకోవడం జరిగింది. పట్టుకొని నిన్న 9 o'clock అతన్ని అరెస్ట్ చేసి అతన్ని అడిగితే అతను మొత్తం కూడా చెప్పారు. అక్కడ ఆ రోజు జరిగిన సంఘటన, ఎవరైతే ఇప్పుడు ఈయన చనిపోయాడో డిసీజ్ రాజేంద్ర ప్రసాద్, అతను ఆ ఇల్లు కట్టిస్తుండో దానికి ఈ అక్యూజ్డ్ పర్సన్ గౌతమ్ కుమార్ యూపీ నుంచి వచ్చిన వ్యక్తి, అతను పెయింట్ వేయడానికి అక్కడ పనిచేస్తున్నాడు. గత నెల రోజుల నుంచి ఆయన యూపీ నుంచి 3 నెలల క్రితం వచ్చిండు. ఒక సునీలే గట్టైన దగ్గర ఆయన కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన కూడా యూపీ అతనే. ఆయన దగ్గర పనిచేసుకుంటూ అక్కడ చేసే క్రమంలో అక్కడ కింద టైల్స్ కొద్దిగా బాగా చేయలేదు, మీరు నిచ్చెన తీసుకొని ఇక్కడ ప్రాపర్గా చేయలేదు కనుక అక్కడ టైల్స్ చెడిపోయిందని ఆ రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఆ బిల్డర్ ఉన్నాడో చనిపోయిన ఆయన ఈయనకు కోపడ్డాడు, తిట్టిండు బాగా, మీరు చేసే ఈ పనికి ఆ టైల్స్ అంతా చెడిపోయిందని. ఆ రకంగా ఈయనకు అట్లా తిట్టిండని దాంట్లో ఈయనకు కోపం ఉంది. ఆ కోపంలోనే తర్వాత ఆ తిట్టిన తర్వాత మళ్ళీ కింద ఎక్కడైతే రంధ్రం పడుతుందో టైల్స్ రంధ్రం పడుతుందో అక్కడ సిమెంట్ వేసే క్రమంలో ఆయన వంగి కింద కూర్చొని సిమెంట్ వేస్తున్నాడు. అప్పుడు ఈ గౌతమ్ కుమార్ అంటే ఆయన నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతను అంతకుముందే ఇక్కడ ఒక షాప్లో గొడ్డలి 210 రూపాయలకు సంథింగ్ అక్కడ నుంచి కొనుక్కొని వచ్చి పైకి పోయి ఈ కర్ర దానికి తొలగించి, ఇది మామూలుగా పెయింటింగ్ వేసేదానికి ఉపయోగించే ఆ కర్ర దానికి తొలగించి వచ్చి ఆ గొడ్డలితోని ఆయన కూర్చొని సిమెంట్ ఆ రత్నం దగ్గర వేస్తుంటే పైకి వెళ్ళి ఆ గొడ్డలి తీసుకుని వచ్చి కొట్టేసి. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్.
జూలై 1న చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాతీయ కార్మిక సంఘాల నాయకులు కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో జాతీయ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లని రద్దు చేసి జేబీసీసీఐ 12వ వేతన ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 4 జాతీయ కార్మిక సంఘాలు ఫెడరేషన్లు సమావేశమై వేజ్ బోర్డు 12వ వేజ్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని, లేబర్ కోడ్లు కోల్లో అమల్లోకి తీసుకురావద్దని ప్రధాన డిమాండ్లపైన రేపు జూలై 1వ తారీఖు నాడు కోల్ ఇండియా మొత్తం వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా మేము ఇవాళ సింగరేణిలో 4 జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటి, హెచ్ఎంఎస్ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మేము కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా జూలై 1వ తారీఖు నాడు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమం చేయాలని, ఈ నెల 5వ తారీఖు నాడు కలకత్తాలో అన్ని జాతీయ ఫెడరేషన్లు కూర్చొని బొగ్గు రంగ రక్షణ, కార్మిక వేతనాల ఒప్పందం కోసం తొందరగా జరపాలని పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాయి. దాంట్లో భాగంగానే జూలై 1వ తారీఖు నుంచి సింగరేణి బొగ్గని కార్మికులందరికీ కూడా వేతన ఒప్పందం రావాల్సి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా ఇప్పటివరకు కమిటీ ఏర్పాటు చేయలేదు. కాబట్టి వెంటనే కమిటీ ఏర్పాటు చేసి 12వ వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలనే మొట్టమొదటి డిమాండు. అట్లాగే నరేంద్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కొత్త కోడ్లను తీసుకొచ్చి లేబర్ కోడ్లని ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల మీద లేదా దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో దాన్ని అమలు చేయడం ద్వారా కార్మిక వర్గాన్ని, కార్మిక సంఘాలని వీక్ చేసి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని పెద్ద చెరువు నీటితో నింపేందుకు ప్రభుత్వం 98 లక్షలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావుకు మాజీ ఎంపీ గోపగోని సారయ్య గౌడ్ రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. రైతులు గ్రామస్తులకి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సారయ్య గౌడ్ మాట్లాడుతూ హుస్సేన్ మియా వాగుపై 2009-2010లో నిర్మించిన చెక్ డ్యాం ద్వారా ఈ ప్రాంత రైతులకి ఎంతో మేలు జరుగుతుంది అన్నారు. గతంలో రాయపేట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాయిళ్లకుంట, కొమటీకుంట నిండేవని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పైప్ లైన్ ను మరో కిలోమీటర్ మేర పొడిగించి పెగడపల్లి పెద్ద చెరువుకు అనుసంధానించడం ద్వారా దాదాపు 300 ఎకరాలకి పైగా ఆయకట్టుకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, ఉప సర్పంచ్ పత్తి శ్రీనివాసరెడ్డి, సముఖం మల్లారెడ్డి, ఐతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈనాడు రైతు బిడ్డ, స్వయంగా రైతు అయినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే విజయరమణారావు గారికి గత ఎలక్షన్లో భాగంగా 2.5 సంవత్సరాల క్రితం పెగడపల్లికి వచ్చినప్పుడు రైతుల చిరకాల కోరిక ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కావాలనే ఉద్దేశంతో అడిగినప్పుడు నేను స్వయంగా రైతుల యొక్క కష్టసుఖాలు నాకు తెలుసు కాబట్టి అనే ఉద్దేశంతో వారు చెప్పి ఈనాడు నిన్న ఏదైతే 98 లక్షలతోటి, ఇది గతంలో రాయపేట లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించినటువంటి ఆ లిఫ్ట్ ద్వారా ఏదైతే వాయిళ్లకుంట కానీ కోమటికుంట వరకు కూడా నీళ్ళు వచ్చినటువంటి ఆ కుంటలు నిండేటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది గత సంవత్సరాల నుంచి. అయితే ఇప్పుడు సపరేట్గా ఏదైతే ఆ కోమటికుంట కానీ వాయిళ్లకుంట వరకు ఉన్నటువంటి పైప్ లైన్ కంటిన్యూషన్గా 1 కిలోమీటర్ అయితే పెగడపల్లి పెద్ద చెర్లకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాయపేట మినీ ట్యాంక్ అందులో నుండి మినీ ట్యాంక్ నుంచి పెగడపల్లి చెరువును దృష్టిలో పెట్టుకొని హుస్సేన్ మియా వాగు నుండి అప్పుడు ఈ ట్యాంక్ నిర్మించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాలు చేసి దీన్ని మాకు కాకుండా వేరే దిక్కు తరలించడం జరిగింది. ఇట్టి విషయమై పోయిన నాయకులకు, ఇప్పుడున్న నాయకులకు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి కూడా వినియోగించుకోవడం జరిగింది. పెగడపల్లి పెద్ద చెరువు, ఆ చెరువు నిండితే గంగారం గ్రామానికి, పెగడపల్లి గ్రామానికి కూడా మేలు జరుగుతుందని విన్నవించాము. అలాగే
11 వ్యవసాయ బావులకి సంబంధించిన బోర్ కేబుళ్లు గత రాత్రి చోరీకి గురయ్యాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో చోటు చేసుకుంది. సింగసముద్రం పెద్ద కాలువ ఆయకట్టు కింద ఉన్న రైతుల పంట పొలాల్లో బోర్ కేబుల్ దొంగలు ఎత్తుకెళ్లగా బాధిత రైతులు పోలీసులకే సమాచారం అందించారు. ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదే ప్రాంతంలో దొంగిలించిన కేబుల్ వైర్ను కాల్చివేసిన ఆనవాళ్లని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నారు పోసి నీరు పెట్టే క్రమంలో కేబుల్ చోరీకి గురి కావడంతో తీవ్రంగా నష్టపోయామన్నారు. దొంగల్ని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని పోలీసుల్ని కోరారు. ఈ సింగసముద్రం నాల పెద్ద కాలువ కింద దాదాపు ఒక 20 మంది రైతులకు సంబంధించినటువంటి వైరు ఏదైతే స్టార్టర్ నుంచి మోటార్కి వచ్చేటువంటి వైరు మరి నిన్న రాత్రి ఏ రాత్రి జరిగిందో తెలియదు కానీ రైతులందరిది కూడా వైరు పోసుకపోయారు దొంగలు. మరి ఈ రకంగా రైతులు ఇప్పుడు కరెక్ట్ సీజన్ ఇది అలుకుడు చేసుకున్నటువంటి టైంలో ఇట్లా జరిగింది. అదేవిధంగా స్టార్టర్ కాడ వాళ్ళు కడిగేసారు, కరెంట్ ఉన్నప్పుడే కడిగేసారు. రైతులు తెలిసి తెలియక వస్తే కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కడిగేసిన వైర్లని మోటార్లు వాళ్ళ లోపల పడిపోయినాయి, పైపుల లోపల పడిపోయినాయి. వీటిని ఒక్కొక్క మోటార్ లావటాలన్నా మినిమం 10-15 వేల రూపాయల ఖర్చు అవుతుంది ఒక్కొక్క రైతుకు. పొద్దున ఇవాళ 6 గంటలకు రైతులందరూ పొలాల కాడికి పోయి చూసుకొని తుకమనుకుని లేకపోతే తక్షణమే రైతులందరూ జమై ఇక్కడ మేమందరం జమై పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసిరు, అందరు పేర్లు రాసుకున్నారు. దీని మీద కేసు పెట్టమని చెప్తున్నాం. వాళ్ళను చట్టపరంగా శిక్షించాలి, దొంగలను వెంటనే దొరకబట్టి శిక్షించాలి. అదేవిధంగా రైతులకు దాదాపు ఒక 2-3 లక్షల రూపాయల నష్టం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి స్థానిక సర్పంచ్ కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ దీని మీద ఆలోచన చేయాలి పెద్ద ఎత్తున. మున్ముందు ఇంకా ఇట్లా జరగకుండా మిగతా ఒక 400-500 బోర్లు కనెక్షన్లు ఉన్నాయి. మొన్న 20 రోజుల కింద కూడా జీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రధాన అనుచరుడే ధాన్యం చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు తేర్చారని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని చల్మెడ లక్ష్మీ నరసింహారావు నివాసంలో వారు మీడియాతో మాట్లాడారు. ధాన్యం కుంభకోణంలో కాంగ్రెస్ నాయకులదే ప్రధాన పాత్ర అంటూ ఫోటోలతో సహా ఆధారాలు బయటపెట్టారు. ఈ వ్యవహారంలో లోతైన విచారణ జరిపితే పెద్ద ఎత్తున అవినీతి బయటపడుతుంది అన్నారు. సాక్షాత్తు ప్రభుత్వ విప్ ప్రధాన అనుచరుడు నకిలీ ట్రక్ షీట్లతో 2 లారీల ధాన్యం అమ్మినట్లు పోలీసులు నిర్ధారించారని చెప్పారు. ఇదే తరహాలో మక్కలు కూడా విక్రయించారనే ఆరోపణలు వస్తున్నట్లు తెలిపారు. నిందితుడు ఆది శ్రీనివాస్ కు ముఖ్య అనుచరుడైన కారణంగానే రుద్రంగిలో ప్రత్యేక ధాన్యం మక్కల కొనుగోలు కేంద్రాన్ని చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు జలగం కిషన్ రావు, రామ్మోహన్ రావు, తిప్పరి శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, సీనియర్ నాయకులు గడ్డం హనుమాన్లు పాల్గొన్నారు. గత వారం రోజులుగా నడుస్తున్న ఏదైతే ధాన్యం అవకతవకలు ఉన్నాయో వాటి మీద విచారణ గౌరవ కలెక్టర్ గారికి సంబంధించిన డిఎస్ఓ మార్కెట్ కమిటీ అధికారులందరికీ కూడా తెలియడం ఏంటంటే ఆ అవకతవకలు ఎలా జరిగినాయి. ఒక రుద్రంగిలో 2 లారీలు, మలకపేటలో 2, కొలనూరు సెంటర్లో 2 లారీలు అని తెలుస్తున్నది మాకు. కానీ దాని వెనుకాల ఎన్ని లారీల కుంభకోణం జరిగిందో, కోట్లాది కుంభకోణం జరిగిందో గౌరవ కలెక్టర్ గారికి తెలియజేయడం ఏంటంటే వాటిని అన్నిటినీ వెరిఫికేషన్ చేసి అపరెల్ పార్కు గోదాములో, గవర్నమెంట్ గోదాములు ఏదైతే ఉన్నాయో అందులో ఎంత ధాన్యం దించిర్రు, ఏ ట్రక్ సీటు రివర్స్ పోయిన ధాన్యము, ట్రక్ సీట్లో పోయిన ధాన్యాన్ని మళ్ళీ రివర్స్ ఎన్ని ట్రక్ సీట్లు ఇచ్చిర్రు. మొదటి సూత్రధారి పాత్రధారి మరి మల్కపేటకు చెందిన జంగిటి శ్రీనివాస్. ఈయన సెంటర్ ఇన్ఛార్జ్ మల్కపేట. ఏదైతే మల్కపేటలో సెంటర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తుండో ఈయనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నప్పుడు ఇగో ఇది మరి గౌరవ ఎమ్మెల్యే గారితో కండువా వేసుకొని అదే ఇప్పుడు ఎవరైతే పాత్రధారు సూత్రధారు ఉన్నాడో ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు ప్రస్తుతానికి ఈయనే కాంగ్రెస్ పార్టీ కండువతో ఉన్న ఫోటో కూడా మీకు చూపిస్తున్నాం. అదేవిధంగా రుద్రానికి చెందిన స్వామి అలియాస్ గడ్డం నర్సారెడ్డి నిన్ననే రిమాండ్కి పంపించడం జరిగింది. ఆయనే 2 నకిలీ ట్రక్ షీట్లు సృష్టించి 2 లోడ్లు ఆల్రెడీ సప్లై చేసినట్టు ట్రక్ షీట్లు ఇచ్చారు. అధికారులు వాటిని పాస్ చేసి రైతుల అకౌంట్లో డబ్బులు కూడా వేసారు. అది నిన్ననే మనం మీడియాలో కూడా చూసినాం. రిమాండ్కి పంపించమని చెప్పి రాత్రి ఇలా మా ప్రెస్ మీట్ ఉందని చెప్పి రాత్రి 9 గంటలకు ఆయనను మరి రిమాండ్కి పంపించినట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని మీద గౌరవ ఎమ్మెల్యే గారు మేము కోరుతా ఉన్నాం, మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా రైతులకు న్యాయం చేయాలి,
రైతులు లాభం జరగాలి, ఎవరున్నా రైతు శ్రేయస్సు కావాలని చెప్పి మేము ఓపికతో సంయమనంతో ఉంటే ఇవాళ మా మీదనే ఉల్టా ఆరోపణలు చేసుకుంటూ ఇవి మీ సూత్రధారులు మీ పాత్రధారులు చేసింది. ముఖ్యంగా మరి ఈ ప్రాంత రైతులు కల్లాలలో 2 నెలలుగా వడ్లు కొంటలేని అల్లాడుతుంటే మరి ఈ ప్రాంత నాయకుడు పోయి రైస్ మిల్లలో పరిశీలిస్తే మేము ఏమనుకున్నాం, ఈ లారీలలో మరి ఎటు పంపిస్తుండో మరి నిజంగానే ఈ రైతులకు న్యాయం చేస్తారు కావచ్చు అనుకున్నాం. కానీ ఈ కథనం వెనుక మరి పెద్ద నాయకుడు ఉండో మాకు తెలియదు. దీన్ని వెంటనే విచారించాలి. అదేవిధంగా మొన్న కల్లాలలో మా పార్టీ నాయకులు కూడా వెళ్తే అక్కడ రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఏంటంటే ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ మా వడ్లను కొనరో మేము ముందుంటే మరి బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ ఆవేదన లోపలే కుమిలిపోయారు. మరి ఈ ప్రాంతాల్లో ఏం నడుస్తూ ఉంది? మొన్న నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనం షేర్ చేసినందుకు ఒక వికలాంగ మరి సోషల్ మీడియా కార్యకర్తను అర్ధరాత్రి తీసుకొచ్చి ఆయన ఫోన్ సీజ్ చేసి మరి ఆయన ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన విధంగా జీబీ తీసుకుపోయి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి మరి భయాందోళనకు గురి చేసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత తహసీల్దార్ కార్యాలయాన్ని కూల్చివేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. పాతకాలంలో డంగు సున్నంతో కట్టిన ఈ భవనం ఇప్పటికీ చెక్కుచెదరలేదు, కానీ పెచ్చులు ఊడిపోతున్నాయి. ఇప్పటికే దాని వెనుక వైపు నూతన భవనాలు, తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం చేపట్టారు. ముందున్న ఈ పాత భవనాన్ని కూల్చివేసి పెట్రోల్ బంకుకు లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసిందే. కాగా ఈ నిర్ణయాన్ని స్థానిక బీజేపీ నాయకులు తప్పుబట్టారు. పురాతనమైన కట్టడాన్ని యథావిధిగా ఉంచాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు జగిత్యాల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే మరి అభివృద్ధి చేసేది బందుకు పెట్టి మరి రెవెన్యూ జాగాల మీద పడడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి మరి స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ గారు మరి ఏ ఉద్దేశంతో రెవెన్యూ వాళ్లకు పంపు కేటాయించిండ్రో దాని మీద ఈ జగిత్యాల ప్రజానికి సమాధానం చెప్పాలి. మేము భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే ఈ పెట్రోల్ పంపు ఏదైతే రద్దు చేయకపోతే భారతీయ జనతా పార్టీ నుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇది ఆగే వరకు కూడా పోరాటం చేస్తాం. 100 ఫీట్ల రోడ్డు అని మనమే మొన్న మరి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మరి 100 ఫీట్ల రోడ్డు వేస్తే ఉన్న పంపు ఆ రోడ్డు మీదే పోతుంది. ఈరోజు జగిత్యాల నడిబొడ్డునున్నటువంటి తహసీల్ ఆఫీసు చాలా పురాతనమైనది. ఒక 100 సంవత్సరాల చరిత్ర గలటువంటి ఈ యొక్క పాత పురాతనమైనటువంటి తహసీల్ ఆఫీసును పెట్రోల్ బంకుకు కేటాయించడానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, రిపేర్ కూడా అది కూలగొట్టడం కూడా జరుగుతుంది. మేము భారతీయ జనతా పార్టీ నుండి దీన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే పెట్రోల్ బంకు పెట్టినట్టయితే ఒక వ్యక్తికి లాభం అవుతుంది, కానీ అదే కమర్షియల్ కాంప్లెక్స్ గిట్ట కట్టినట్టుంటే ఒక 100-150 మంది పనివారితో కలుపుకొని వర్కర్స్తో కలుపుకొని అందరికి జీవనోపాధి దొరుకుతుంది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా పెట్రోల్ బంకు కాకుండా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏక్ దేశ్ ఏక్ నిషాన్ ఏక్ విధాన్ సిద్ధాంతం కోసం పోరాడిన మహనీయుడు శ్యామప్రసాద్ ముఖర్జీ అని గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు కోసం ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మన్ కీ బాత్ జిల్లా కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, నాయకులు కోట నాగేశ్వర్, మొండే శంకరయ్య, మల్క భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు జూన్ 23 మన భారతదేశంలోని భారతీయ జనతా పార్టీలో బలిదాన్ దివస్గా జరుపుకుంటాము. ఈరోజు మన దివంగత నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి. వారు బలిదానం అయిన రోజు. వారు మన దేశము ఒక దేశము ఒక రాజ్యాంగము ఉండాలనే నినాదంతో వారు ఎన్నో పోరాటాలు చేసి ఈ దేశాన్ని కాపాడడానికి, కాశ్మీర్ను కాపాడడానికి ఎన్నో పోరాటాలు చేశారు. ఆ పోరాటాల్లో చేస్తున్న క్రమంలో వారు ఓ రోజు బలిదానం అయినారు. అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలో ఈ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నది. నరేంద్ర మోడీ గారు పరిపాలన కంటిన్యూగా 3వసారి కొనసాగుతుంది అంటే ఆ రోజు ఒక విత్తనం నాటారు. అదే భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులై పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా శాంతి పాఠం, సంకల్పం, గణపతి పూజ, సృష్టి పుణ్యవచనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లోక కళ్యాణార్థ ఆలయంలో శ్రీ దక్షిణామూర్తి, శృంగి, భృంగి విగ్రహాలతో పాటు గాలిగోపురంపై 5 కలశాలని ప్రతిష్ఠించనున్నట్లు అర్చకులు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మధు శ్రీనివాస్, దీక్షిత్ శర్మ, వల్లూరు సంతోష్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ భవానీ శంకర మట్లరామలింగేశ్వర స్వామి దేవాలయము. ఇది సనాతనమైన దేవాలయం, 100 ఏండ్ల గుడి. ఇది స్వయంభులింగంగా వెలిసింది ఇక్కడ శంకరుడు. అందుకే మడ్లలో వెలిసిండు కాబట్టి మట్లరామలింగేశ్వర స్వామి దేవాలయం అని చెప్పి దీని పేరు. దీనికి 1956లో ఒక స్థాపితమని ఉన్నదంటే ఒక ఆర్యవైశ్య సంఘం దీన్ని తీసుకొని ఒక సంఘం ఏర్పరిచింది దీనికి. అప్పటి నుండి ఈ కార్యక్రమాలు ఇలా గుళ్ళో అప్పటి రోజుల ప్రకారం ఆ సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఈ యొక్క దేవాలయంలో అనేకంగా అంటే దేవి నవరాత్రాలు, గణపతి నవరాత్రాలు, ఈ యొక్క కార్యక్రమాలు దేదీవ్యమానంగా అత్యంత వైభవంగా జరుగుతాయి. మట్ల రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనేది చాలా ప్రాచీన్యమైన వాపత్తి, పురాతనమైన దేవాలయము. కోరిన కోరికలు తీర్చే మట్ల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దక్షిణామూర్తి విగ్రహం అనేది ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శృంగి పుంగి గోపుర ప్రతిష్టా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మాండానికే బ్రహ్మజ్ఞానం నేర్పిన దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం కమిటీ సహకారం ద్వారా, వేదమూర్తులైన బ్రాహ్మణుల ద్వారా జరగడం అనేది మా పూర్వజన్మ సుకృతం. రాత్రి కురిసిన భారీ వర్షానికి పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్లోని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్ పూర్తిగా నీట మునిగాయి. ఈ విషయాన్ని అధికారులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులకి ఇబ్బందులు తప్పలేదు. సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ చామంతి అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టారు. మోటార్ సహాయంతో నీటిని బయటకు తరలించారు. వర్షాల కారణంగా ఒక్క రోజులో 1-2 గంటల వర్షం కొట్టడం కారణంగా ఈరోజు రాఘపూర్ ప్రైమరీ స్కూల్, ఇక్కడ 2 ప్రైమరీ స్కూల్ ఉంటాయి. ఆ 2 ప్రైమరీ స్కూల్లో కూడా విపరీతమైన వాటరు చేరి ఆ విద్యార్థులు క్లాస్ రూమ్లోకి వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ మోటార్ పెట్టి నీళ్లను బయటికి తెప్పించే పరిస్థితి ఉంది. అయినా కానీ నీళ్లు కూడా తగ్గే పరిస్థితులు లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము స్కూళ్ళు డెవలప్మెంట్ కోసం అనేక రకాల నిధులు విడుదల చేస్తున్నాము. స్కూల్లో ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్తుంది. కానీ ఎక్కడ కూడా ఇది వాళ్ళు చెప్పడం మాటల వరకే అంకితమైనట్టుగా కనబడుతుంది. ఇక్కడ రాఘపూర్ అంటేనే అసలు గత 2-3 సంవత్సరాల క్రితం హై స్కూల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటే కొంత కలెక్టర్ గారు స్పందించి ఆ మట్టి పోయించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రైమరీ స్కూల్ 2 ప్రైమరీ స్కూల్ ఉన్నాయి. సుమారు ఇక్కడ ఒక 60 మంది విద్యార్థులు ఉంటారు. అక్కడ స్టేజ్ దగ్గర ఇంకో దర్గా ప్రైమరీ స్కూల్లో 100 మంది విద్యార్థులు ఉంటారు. ఈ 100 మంది విద్యార్థులు, 60 మంది విద్యార్థులు స్కూల్లోకి వెళ్ళాలంటేనే భయం అయ్యే పరిస్థితి ఉంది. కురిసిన వర్షానికి ప్రైమరీ స్కూల్లో వాటర్ చేరడం జరిగింది. ప్రతిసారి ఇలానే ఉంటుంది. మా దృష్టికి రావడంతో మోటార్ పెట్టించి నీళ్ళన్నీ బయటికి తీస్తున్నాము. అధికారులు స్పందించి ఈ సమస్యను సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఇయర్ వర్షాకాలము నా ముందట వాటర్ ఉంటున్నాయి. చిల్డ్రన్స్ను పడగొట్టడానికి పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 years 3 years నుండి ఇట్లనే ఫాలో అప్ అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ అధికారులకు పట్టించుకోవడం అనేది లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామంలో 15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాహెరా బేగం, సర్పంచ్ సరోజనతో కలిసి భూమి పూజ చేస్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. మండలంలోని గుండారం గ్రామాన్ని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు తెలిపారు. 98 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఏకకాలంలో కొనసాగుతున్నట్లు చెప్పారు. మరో 20 లక్షల రూపాయలతో శ్మశాన వాటికకి సీసీ రోడ్డు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, ఉప సర్పంచ్ జయశెట్టి కిషన్, డైరెక్టర్లు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి ప్రధాన రహదారిపై పలుచోట్ల భారీ చెట్లు వేళ్లతో సహా కూలి పడిపోయాయి. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ టు సుల్తానాబాద్ ప్రధాన రహదారిపై ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గాలిధాటికి ప్రధాన రహదారిపై పలుచోట్ల భారీ చెట్లు సహా కూలి కింద పడిపోయాయి. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న సర్పంచ్ బంగారి రమేష్, ఎస్ఐ వెంకటేష్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో చెట్లని తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నిన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు వాతావరణం చల్లబడ్డంతో కాస్త ఉపశమనం పొందారు. కాగా వర్షం కారణంగా సింగరేణి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. కిచెన్ను పరిశీలించిన కలెక్టర్ వంటకు ఉపయోగించే నిత్యావసర వస్తువుల నాణ్యతని పరిశీలించారు. మెనూ అమలు చేస్తున్నారా లేదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక రైతు వేదికలో జరిగిన విత్తన మేళా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.